ఇప్పటికీ తీతుకు రాసినటువంటి పత్రికలో 2 వీడియోలు మనం చూసాం. మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మొదటి వీడియో, మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు 2వ వీడియో చూసాం. ఇక 3వ వీడియో కోసం మీరు జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉండండి. ఒకవేళ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఉందా? మరి అయితే ఎందుకని ఈ వీడియోని లైక్ చేయకూడదు? మీరు ఎందుకని చాలామందికి షేర్ చేయకూడదు? ఎందుకని మీరు ఇంతవరకు జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఎందుకని సబ్స్క్రైబ్ చేసుకోకూడదు? బెల్ బటన్ నొక్కితే ఈ ఛానల్లోకి అప్లోడ్ అయ్యేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా మీరు చూస్తారు, ఆ విధంగా ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. తీతుకు రాసినటువంటి పత్రిక ధ్యానాలని మనం చేస్తూ ఉన్నాం. గత వీడియోలో తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి పారాగ్రాఫ్ అంటే 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. ఈ 2వ వర్తమానంలో అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం నుండి నేను వచనం వెంబడి వచనం, ప్రతి వచనం మీకు నేను తెలియజేస్తూ కొన్ని ఆత్మీయ ఆశీర్వాద విషయాలు మీ ముందుంచుతాను. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడండి. ఈ తీతుకు రాసినటువంటి పత్రిక ద్వారా మా ఆత్మీయ జీవితాలను ఆశీర్వదించి కృప చూపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. మీరు మీ బైబిల్ని తెరిచి మీ బైబిల్ చూస్తూ ఈ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే తీతుకు రాసినటువంటి పత్రికను తెరిచి ఉంచండి. తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. అపోస్తలుడైనటువంటి పౌలుకు ఆత్మీయ శిష్యుడిగా లేదా ఆత్మీయ కుమారుడిగా, నిజమైన కుమారుడిగా ఉన్న ఈ తీతు అపోస్తలుడైనటువంటి పౌలు చేత క్రేతు అనేటువంటి పట్టణంలో విడిచిపెట్టబడి పౌలు తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. తీతుని క్రేతు అనేటువంటి పట్టణంలో విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాల్ని ఆజ్ఞాపించాడు. నేను వెళ్తున్నాను, ఈ పనులు నువ్వు ఇక్కడుండి చెయ్యాలి అని. ఏ పనులో ఇక్కడ ప్రస్తావిస్తాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. క్రేతు పట్టణంలో తీతుకు ఉండిపోయి లోపముగా ఉన్న వాటిని సరిదిద్దాలి. సంఘములో, పరిచర్యలో లోపముగా ఉన్న వాటిని సరిదిద్దాలి, దిద్దుబాటు చేయాలి. అందుకనే పౌలు కొన్ని విషయాల్ని తీతుకు ఆజ్ఞాపించి పౌలు తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు సువార్తలో. ఇప్పుడు తీతుకు ఆజ్ఞాపించినటువంటి విషయాలు ఏమై ఉంటాయి? మనం చదివితే అర్థమవుద్ది. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ప్రతి పట్టణంలో పెద్దలను నియమించాలి. ఒక కుటుంబానికి ఒక పెద్ద లేడనుకోండి, ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది. ఒక సమాజానికి ఒక పెద్ద లేడనుకోండి, ఆ సమాజం విచ్ఛిన్నమైపోద్ది.
ఒక దేశానికి ఒక అధికారి లేదా ఒక పెద్ద లేడనుకోండి, ఆ దేశం విచ్ఛిన్నమైపోద్ది. పెద్ద అన్ని బాధ్యతలను, అన్ని విషయాలను, అన్ని కోణాలలో చూడగలిగినటువంటి ఆ వ్యక్తి ఆ కుటుంబాన్నైనా, ఆ సమాజాన్నైనా, ఆ సంఘాన్నైనా, ఆ దేశాన్నైనా పరిపాలించగలడు కదండి. అందుకే పౌలు తీతుకు ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. క్రేతులో విడిచి పౌలు వెళ్ళిపోయింది ఎందుకంటే ప్రతి పట్టణంలో పెద్దలను నియమించాలి. ఇప్పుడు పెద్ద బాధ్యత తన నిజమైన కుమారుడగు యవ్వనస్తుడైనటువంటి తీతుకు పౌలు అప్పగించాడు. చాలా పెద్ద బాధ్యత, పెద్దలను నియమించేటువంటి బాధ్యత. చూద్దాం. ఏదైనా ఒక కంపెనీలో ఒక ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఏమేమి విధులు ఉంటాయో జాయిన్ అయినప్పుడే ఇచ్చేస్తారు. ఏమేమి కంపెనీ రూల్స్ ఉంటాయో, రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎంప్లాయీకి జాయిన్ అయినప్పుడే ఇచ్చేస్తారు. మనం ఇష్టం వచ్చిన విధంగా మనం ఉద్యోగం చేయాలంటే కుదరదు కదా. ఆ కంపెనీ నార్మ్స్ ప్రకారంగా మనం ఉద్యోగం చేయాలి. ఇష్టమైతే చేయాలి, లేదంటే ఉద్యోగం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అంతేనా? ఇక్కడ పౌలు తీతుకు పెద్దలను నియమించేటువంటి ఒక పెద్ద బాధ్యత ఇచ్చాడు కదా. ఎలా నియమిస్తాడు ఇప్పుడు తీతు? ఎలా నియమిస్తాడు ఇప్పుడు తీతు? పెద్దలని ఎలా నియమిస్తాడు? దేని ప్రకారంగా నియమిస్తాడు? విషయాలను చదివితే మనకు అర్థమవుతుంది. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపారము విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. పెద్దగా నియమించడానికి, సంఘములో దేవుని యొక్క పరిచర్యలో పెద్దగా ఉండడానికి, పెద్దగా నియమించడానికి పౌలు తీతుకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు. కొన్ని చక్కని సూచనలు చేశాడు. అవన్నీ ఇక్కడ వ్రాయబడ్డాయి. ఎవడైనను నిందారహితుడును. నెంబర్ 1, పెద్దగా నియమించాలి అంటే నిందారహితుడుగా ఉండాలి. అంటే నింద పాలయ్యినటువంటి వ్యక్తిగా ఉండకూడదు. ఈ లోకంలో ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక నింద మీద పడుతూ ఉంటుంది. నిందేసేయడం ఈజీయే కదండి. గుడ్డ కాల్చి అలా ముఖాన్ని వేసేయడం చాలా ఈజీ. ఆ నిందను తొలగించుకోవడం, నింద నుంచి బయటికి రావడం అనేది చాలా 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 కష్టమైన విషయం. అలాంటి సమయంలో కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి అయితే విశ్వాసపు పునాదులు కదలవు కదండి. ఎవడైనను నిందారహితుడును, నింద లేని వానిగా, నింద తొలగించబడిన వానిగా, నింద నుండి బయటకు వచ్చిన వానిగా, నిందారహితుడుగా ఉండాలి కదండి. రెండవ విషయం, ఏకపత్ని పురుషుడును, ఒకే భార్య ఉండాలి. ఏకపత్ని పురుషుడును 2, 3, 4, 2, 3, 4 భార్యలు కాదు. ఏకపత్ని పురుషుడైనటువంటి వాడు పెద్దగా ఉండడానికి అర్హత కలిగిన వాడని. మొదటి మాట ఏంటి?
నిందారహితుడు. రెండవ మాట ఏంటి? ఏకపత్ని పురుషుడు. దేవుని యొక్క సంఘమును ఏలుబడి చేయడానికి, దేవుని యొక్క సంఘమును ఏలడానికి, లేదా దేవుని యొక్క చిత్తము ఆ సంఘములో నిర్వహించడానికి, పెద్దగా ఉండడానికి కావలసినటువంటి అర్హతలలో మొదటి అర్హత ఏంటంటే నిందారహితుడుగా ఉండాలి. రెండవ అర్హత ఏంటంటే ఏకపత్ని పురుషుడుగా ఉండాలి. మూడవ అర్హత దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై ఉండాలి. దుర్వ్యాపారము విషయము నేరము మోపబడిన వారై ఉండాలి. దుర్వ్యాపారము, వ్యాపారము వేరు, దుర్వ్యాపారము వేరు. వ్యాపారం అంటే ఏదో లాభసాటి వ్యాపారము వేరు, దుర్వ్యాపారము వేరు. దుర్వ్యాపారం అంటే ఏంటి? ఇప్పుడు మందు షాపు, బ్రాందీ షాపు పెట్టి బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, అది ఏ వ్యాపారం? చెప్పండి, మీరు చెప్పండి, ఏ వ్యాపారం అది? దుర్వ్యాపారము. అవునా కాదా? ఆ అమ్మే ప్రోడక్ట్ మనుషుల యొక్క జీవితాల్ని నాశనం చేస్తుంది కదండి, దుర్వ్యాపారమే కదా అది. సిగరెట్లు అమ్ముతున్నాడు అనుకోండి, ఏ వ్యాపారం అది? దుర్వ్యాపారము. అవునా కదా? దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై ఉండాలట. వడ్డీ వ్యాపారం దుర్వ్యాపారం. బ్యాంకులో నువ్వు దాచుకో, వడ్డీ వస్తుంది, అది ప్రభుత్వ నియమాల ప్రకారంగా వచ్చే వడ్డీ. దుర్వ్యాపారము అనేది సంఘ పెద్దగా సేవకుడిగా ఉండడానికి అర్హత లేనిది. దుర్వ్యాపారంలో ఉంటే దుర్వ్యాపారము చేసేవానికి సంఘ పెద్దగా నియమించబడే అవకాశం లేదు. కొంతమంది పాస్టర్స్ కోసం విన్నాను నేను, 2-3 పాస్టర్స్ కోసం విన్నాను. ఏ సంఘంలో అయితే, మరలా చెప్తున్నాను, ఏ సంఘంలో అయితే దశమ భాగాలు తీసుకొచ్చిస్తారో ఆ దశమ భాగాలను అదే సంఘ సభ్యులకు వడ్డీకి ఇస్తాడట. వడ్డీకి ఇస్తాడంట. వీళ్ళు ఆ సంఘ కాపరికి పాస్టర్గా పిలువబడుతున్నటువంటి ఆయనకి దశమ భాగం తీసుకుని వెళ్ళి ఇచ్చి, లెక్క తప్పు కాకుండా లెక్క పెట్టి దశమ భాగం ఇచ్చి ఆయన దగ్గర వడ్డీకి తీసుకుంటారట. అందుకనే బైబిల్లో విశ్వాసులను గురించి గొర్రెలు అన్నారు. గొర్రెలు అన్నారు. నిజమే, గొర్రెలే, బుర్ర ఉపయోగించని గొర్రెలే. దుర్వ్యాపారము చేసేవాడు సంఘ పెద్దగా ఉండడానికి, సంఘ కాపరిగా, అధ్యక్షుడిగా ఉండడానికి అనర్హుడు. ఇప్పుడు తీతుకి పెద్ద బాధ్యత ఇచ్చాడు. క్రేతు పట్టణంలో నువ్వు ఉండి ప్రతి పట్టణంలోనూ నీవు పెద్దలను ఏర్పాటు చెయ్యి, నిందారహితుడిగా ఉన్నవానిని, ఏకపత్ని పురుషుణ్ణి, దుర్వ్యాపారము విషయంలో నేరము మోపబడిన వాడిని, ఇంకా ఎవరట? అవిధేయులు కాక విధేయులుగా ఉన్నవారట. అవిధేయులు కాక అంటే విధేయులుగా ఉన్నవారు. ఎవరికి విధేయత? ప్రప్రథమంగా దేవునికి విధేయులుగా ఉండాలి. విధేయులుగా ఉన్నట్టు నటించడం కాదు, విధేయులుగా ఉండాలి. దేవునికి విధేయులుగా ఉండడం అంటే దేవుని ఎదుట సంఘములో ఒక విధంగాను, దేవుని సంఘమును లేదా మందిరమును దాటి వచ్చిన తర్వాత మరొక విధంగాను ఉండేవారు కాదు. విధేయత అనేది దేవుని యొక్క వాక్యమును అనుసరించేవారై ఉండేవారు. విధేయత కలిగి ఉన్నవారు. తల్లి తండ్రికి విధేయత, దేవునికి విధేయత, తల్లిదండ్రులకు విధేయత, పెద్దలకు విధేయత,
విధేయత కలిగిన వారుగా ఉండాలి కదండి. విధేయత అనేది చాలా అవసరం, చాలా అవసరం. సంఘ కాపరిగా కానీ సంఘ పెద్దగా ఉండాలంటే విధేయత కలిగిన వాడు అవసరం. రెక్లెస్గా ఉండేటువంటి ఆ క్యారెక్టర్ సంఘ పెద్దగా ఉండడానికి, సంఘ అధ్యక్షునిగా ఉండడానికి అనర్హుడైపోతాడు. అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల, ఎలాంటి పిల్లలు కలిగిన వాడై ఉండాలి? అవిధేయతతో కాకుండా విశ్వాసము కలిగిన పిల్లలు ఉండాలి. అంటే వివాహమైన వారన్నమాటే కదా, వివాహమైన వారే అన్నమాటే కదా. వివాహమైనటువంటి వారి పిల్లలు అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగా ఉండాలట. ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. ఈ బాధ్యతను తీతుకు అపోస్తలుడైనటువంటి పౌలు అప్పగించాడు. క్రేతు పట్టణంలో ఉండి నువ్వు ప్రతి పట్టణంలో ఈ పని చేయాలి అని. 7వ వచనం, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అధ్యక్షుడు అంటే ఆ సంఘమును పరిపాలించి ఏలుబడి చేసేవాడు. దేవుని యొక్క చిత్తాన్ని ఆ సంఘములో నిర్వహించేవాడు. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె, ఏ గృహము? దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక. కొన్ని రూల్స్ ఇంకా ఇక్కడ వ్రాయబడ్డాయి. అధ్యక్షుడు ఎలా ఉండకూడదో చెప్తున్నాడు ఇక్కడ. స్వేచ్ఛాపరుడును, అతడు స్వేచ్ఛాపరుడును అంటే స్వేచ్ఛగా తిరిగేవాడు కాదు. స్వేచ్ఛాపరుడికి ఏముంటుంది? ఒక బాధ్యత ఉండదు, ఒక టైం ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి నుంచి వెళ్తాడు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు. ఒక టైం ఉండదు, ఒక బాధ్యత ఉండదు, ఒక పద్ధతి ఉండదు. స్వేచ్ఛగా తిరుగుతాడు. ఇంకా స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదట. బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి, బాధ్యతను నిర్వహించే వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు సంఘంలో బాధ్యత కూడా తనకు అర్థమవుతుంది. ఇంటి బాధ్యత నిర్వహించేవాడు సంఘ బాధ్యత నిర్వహించగలుగుతాడు. ఇంటిలో ఉండేటువంటి విషయాల ఎడల బాధ్యత కలిగినటువంటి వాడు సంఘములో ఉన్న విషయాల మీద కూడా బాధ్యత నిర్వహించగలుగుతాడు. అందుకని అధ్యక్షునిగా ఉండేవాడు స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదు. రెక్కలు విప్పుకుని ఎగిరేటువంటి పక్షిలాగా, దారం తెగిపోయినటువంటి గాలి పటంలాగా ఉండకూడదు. సంఘమును అంటి పెట్టుకుని ఉండాలి, అందుబాటులో ఉండాలి. పరిచర్య జరిగించేటువంటి ఆ క్రమము ఎరిగి ఉండాలి. స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు. ముక్కోపి కోపం కాదట, ముక్కోపి. ముక్కోపి అంటే ముక్కు చివర కోపం, అట్లా అంటూ ఉంటారు కదా ముక్కోపి అని. కోపంలో చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అన్నమాట కోపం. ఇప్పుడు సంఘ కాపరిగా ఉన్న వానికి కోపం ఎక్కువ అనుకోండి, ప్రతి దాని మీద కోప్పడిపోతాడు. సంఘ కాపరి అధ్యక్షుడు ఎలా ఉండాలంటే చచ్చిన వ్యక్తిలా ఉండాలి. సతాయిస్తారు, కోప్పడతారు, ఇంకా సణుగుకుంటారు, ఇబ్బంది పెడతారు, ఇంకా రకరకాలుగా సేవకుణ్ణి మాటలతోనూ ప్రవర్తనలతోనూ వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా బాధ పెడతా ఉంటారు. అన్ని విషయాలలో సహించుకోగలిగిన వ్యక్తి అయి ఉండాలి, కానీ ముక్కోపిగా ఉండకూడదు.
కోప్పడొచ్చా? ఖచ్చితంగా కోప్పడొచ్చు. మీకు ఒక విషయం చెప్తాను. ప్రభు అయిన యేసయ్య సమాజ మందిరంలో, దేవుని మందిరంలో ఒక సమయంలో కోప్పడ్డాడు. ఎప్పుడు కోప్పడ్డాడు? పావురములు అమ్మే వాళ్ళను చూసి, గువ్వలు అమ్మే వాళ్ళను చూసి, ఎక్కడ? మందిరంలో పావురములు అమ్మే వాళ్ళని చూసి, గువ్వలు అమ్మే వాళ్ళని చూసి, రోకలు మార్చే వాళ్ళని చూసి, అంటే చిల్లర డబ్బులు మార్చే వాళ్ళని చూసి వాళ్ళ మీద కోప్పడ్డాడు. అరే, మందిరంలో ఇది కాదు కదా జరగాల్సింది, మందిరంలో వాక్య ధ్యానం కదా, మందిరంలో దేవుణ్ణి ఆరాధించడం కదా, ఇది కాదు కదా జరగాల్సిందని వారి మీద కోపపడి వారి యొక్క బల్లలు ఎత్తి పడేశాడు. వారి యొక్క వ్యాపారాన్ని ధ్వంసం చేశాడు. వారిని మందిర అవతలకి పరిగెత్తించాడు. కొరడా తీసుకుని కోప్పడ్డాడు. అక్కడ చాలా తర్జన భర్జన అయి ఉంటుంది. వారు పేర్చుకున్న చిల్లర డబ్బులంతా యేసు ప్రభు వారు వచ్చి ఇలా ఎత్తేస్తే సామాన్యంగా వెళ్ళిపోయి ఉంటారండి. అక్కడ గలాట జరిగి ఉంటుంది, అక్కడ తోపులాట జరిగి ఉంటుంది, అక్కడ గొడవపడి ఉంటారు, వాగ్వివాదం జరిగి ఉంటుంది. యేసయ్య కోప్పడ్డాడు. మనం కోప్పడడానికి ఒక రీజన్ ఉండాలి. ప్రతిదానికి కోప్పడిపోకూడదు. కోపం వచ్చిందా దానికి ఒక పద్ధతి, దానికి ఒక చక్కని వాక్యానుసారమైనటువంటి పరిస్థితి ఉండాలి. కోపపడుడి కానీ పాపం చేయకుడి అని వాక్యంలో ఉంది కదా. కోప్పడొచ్చు, ఇక్కడ ముక్కోపిగా ఉండకూడదని వ్రాశారు. కొంతమంది చూడండి, మాట్లాడితే కోపం, అమ్మో వీళ్ళ ముందు ఏం మాట్లాడితే ఏం కోప్పడిపోతారో అనిపిస్తుంది, అమ్మో వీళ్ళ ముందు ఏం మాట్లాడితే ఏం కోప్పడిపోతారో బాబు అనిపిస్తుంది. ప్రతిదానికి కోప్పడిపోతారు, ప్రతిదానికి అలుగుతారు, ప్రతిదానికి సణుగుతారు. ఎందుకు కోప్పడతారో తెలీదు కదండి. ముక్కోపిగా ఉండకూడదట. మద్యపానీయు, సంఘ కాపరి మద్యపానిగా ఉండకూడదు, సంఘ పెద్ద మద్యపానిగా ఉండకూడదు. మందు తాగి మద్యపానం సేవించి పుల్పిట్ మీద వాక్యం చెప్పేటువంటి వారు ఉన్నారు అని విన్నాను, చూడలేదు కానీ విన్నాను. అదెంత దౌర్భాగ్యం. సంఘ కాపరిగా, సంఘ పెద్దగా ఉన్నవారు ఏమండి మద్యపానిగా ఉండకూడదు. కొట్టువాడును, మాట్లాడితే కలబడిపోవడం, ఆ అలవాటు భయంకరమైనటువంటి అలవాటు. కొట్టడం. పిల్లల్ని కొట్టొచ్చా? మరి పిల్లల్ని కొట్టొచ్చా? వాక్యంలో ఉంది. బెత్తం పట్టుకోపోతే నీ పిల్లాడు పాడైపోతాడు. పిల్లల్ని భయపెట్టడానికి, త్రోవలోనికి తీసుకురావడానికి కొట్టాలి. మరి ఇక్కడ కొట్టువాడుగా ఉండకూడదు కదా. అంటే దారి కాచి కొట్టి దొంగతనం చేస్తారు కదా, మాట్లాడితే కలబడిపోతారు కదా, ఇక పద్ధతి లేని విధంగా కొట్లాడుతారు కదా. అది కొట్లాట అంటే, కొట్టడం అంటే. అర్థమవుతుందా? కొట్టువాడుగా ఉండకూడదు. తర్వాత దుర్లాభము ఆపేక్షించువాడునో కాక, లాభము కాదు దుర్లాభము. మీరు చర్చిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటారు కదండి. బుట్టలు అల్లేవాళ్ళు ఆ బుట్టల్ని అమ్మి లాభం సంపాదించి ఆ కుటుంబం బ్రతుకుతుంది. ఇప్పుడు ఏదో ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉందనుకోండి, సబ్బులు అమ్ముతారు కదా, ఆ సబ్బుల్ని కొంటాడు. ఇతను ఏమైనా తయారు చేస్తాడా? కొంటాడు. కొన్న సబ్బుని మరలా అమ్ముతాడు, లాభానికి అమ్ముతాడు. సబ్బుకి ఎంతో కొంత మిగిలే లాభం తన కుటుంబానికి ఉపయోగించుకుంటాడు. ఇక్కడ కొన్ని వస్తువుల మీద అసలు రేట్ ఉండదండి. దువ్వెన ఉందనుకోండి, దువ్వెన రేట్ ఉంటుందా? దువ్వెన మీద మీరు ఎప్పుడన్నా రేట్ ఉండే దువ్వెన కొన్నారా? తాను ఎంత కొంటాడో, ఎంతకు అమ్ముతాడో ఆ షాపు వానికి తప్ప మరి ఎవరికి తెలియదు.
ఫ్యాన్సీ షాప్ అనే కాదు, చాలా చాలా బిజినెస్ల్లో, బట్టల షాపు. ఇక్కడ దుర్లాభము అపేక్షించువాడును కాక, అంటే లాభం కాదంట, దుర్లాభమట, అంటే కొట్టేయటమే, అవతలోని మట్టానికి లాభం అతని దగ్గర నుంచి లాగేయడమే. ఇలాంటి భయంకరమైనటువంటి మనస్సు కలిగిన వాడు సేవకుడిగా పనికిరాడు. దుర్లాభము అపేక్షించువాడు కాక, అంటే లాభము కాకుండా మరీ భయంకరమైనటువంటి లాభం వేసుకుని వ్యాపారం చేయడం అన్నమాట. ప్రతిదానికి దుర్లాభము ఆశించేవాడు కాక ఎలా ఉండాలి? అతిథి ప్రియుడును, సంఘ కాపరి కానీ సంఘ పెద్దలు కానీ ఎలా ఉండాలి? అతిథి ప్రియుడిగా ఉండాలి. మీరు సంఘానికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని మీరు అతిథిగా స్వీకరించి వారికి మీరు దేవుని యొక్క ప్రేమను చూపించాలి. సంఘమునకు వచ్చేవారికి లేదా ఇంటికి వచ్చేవారికి మీరు అతిథి మర్యాద చేయాలి. వారికి దేవుని ప్రేమ కనపరచాలి కదండి. అతిథి ప్రియుడిగా ఉండాలి. ఎవరు? సంఘ కాపరిగా, అధ్యక్షుడిగా ఉండేవాడు కానీ, సంఘ పెద్దగా ఉండేవాడు కానీ, ఈ క్వాలిటీస్ అన్ని దృష్టిలో పెట్టుకుని తీతు సంఘ పెద్దల్ని నియమించాలి. 8వ వచనం, అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును, అంటే సజ్జన ప్రియుడు పైన పుట్టినట్టుంది, సద్విషయ ప్రియుడును. ఏదైనా ఒక పని చేద్దామని సేవకుడు అన్నాడు అనుకోండి, సంఘ పెద్దలు ఏమన్నాలో తెలుసా? ఆ సద్విషయంలో ఏకీభవించాలి. పాస్టర్ చెప్పడం ఏంటి, నేను చేయడం ఏంటి, నేను చేయను అనకూడదు. సంఘ పెద్ద ఏదైనా చెప్పాడు అనుకోండి, సంఘం ఏమనాలో తెలుసా? ఏకీభవించాలి. సంఘ కాపరి చెప్పేది సంఘము, సంఘ పెద్దలు వినాలి. సంఘ పెద్దలు చెప్పేది సంఘ కాపరి కూడా పరిశీలించి దానిని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. సద్విషయం ఏదైనా కానీ దానితో ఏకీభవించాలి. అలాంటి వాళ్ళై ఉండాలి. అంతేకాని ఏదో ఒక మంచి పని అయినా కానీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను ఏకీభవించను అంతే అనకూడదు. అలాంటి వాళ్ళు ఉండకూడదు. అలాంటి వాళ్ళు ఉంటే సంఘంలో చాలా ఇబ్బంది. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును. ఎలాంటి బుద్ధి ఉండాలట? స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి. బుద్ధి గడ్డి తినిందా అంటారు. మన బుద్ధి ఆరోగ్యకరమైన బుద్ధి అనుకోండి, మన జీవితంలో మనం చేసేది ఆరోగ్యకరమైనటువంటి పనులు చేస్తాం కదండి. స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును. నీతిమంతుడు అంటే బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్తుంది. ఇంకా సంఘ అధ్యక్షునిగా ఎవరిని నియమిస్తాడు? సంఘ పెద్దగా ఎవరిని నియమిస్తాడు? ఈ తీతు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడనే మాట పట్టుకుంటే, నీతిమంతుడు అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను కదండి. మనం దేవుణ్ణి విశ్వసించిన వారైతే నీతిమంతులు వాక్యానుసారంగా. అంటే విశ్వాసము కలిగిన వాడై ఉండాలి. దేవుని యందు నీతిమంతునిగా మార్చబడినటువంటి, మారు మనసు, పాపక్షమాపణ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. పవిత్రుడును, దేవుని యొక్క వాక్యము చేత ఉదక స్నానము చేయించబడిన పవిత్రమైనటువంటి మనసు, పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వాడుగా ఉండాలి. వాక్యాన్ని ప్రేమించేవాడు, వాక్యము చేత ఉదక స్నానము చేయించబడినటువంటి, దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి, పరిశుద్ధమైన మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తిని సంఘ పెద్దగా, సంఘ కాపరిగా నియమించవచ్చు. పవిత్రుడును ఆశానిగ్రహము గలవాడునై ఉండి, అంటే మనం దేనికైనా ఆచి తూచి ఆలోచించి అడుగు వేయాలి. ఏది పడితే అది కంగారుగా చేసేయకూడదు. ఏ మాట పడితే ఆ మాట కంగారుగా మాట్లాడేయకూడదు. అనాలోచితమైనటువంటి మాట చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అనాలోచితమైనటువంటి పని చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి పని అనాలోచితంగా ఉండకూడదు. మనం చేసేటువంటి పని ఆలోచనతో కూడి మనము
ఆశా నిగ్రహము కలిగిన వానిగా, సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వానిగా ఉండాలి. కోపం తెప్పిస్తారు, ఇబ్బంది పెడతారు, చిరాకు తెప్పిస్తారు, నసుగుతారు, సణుగుతారు, మన మీద నింద వేస్తారు, మన మీద చాలా వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తారు. ఎక్కడ? సంఘములో, ఎక్కడ? సమాజములో, ఎక్కడ? సార్వత్రిక సంఘంలో. అయినా మనం ఏం చేయాలంటే ఆచి తూచి అడుగు వేయాలి. ఏదో మనకి ఆలోచన వచ్చేసింది కదా అని చెప్పి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చాలా చాలా ఇబ్బంది వస్తుంది. ఆశా నిగ్రహము గలవాడయ్యుండి, 9వ వచనం, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును. హితబోధ విషయంలో, హితబోధ విషయమై అంటే ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఉపదేశమును అనుసరించి హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు. హితబోధ విషయంలో జనులను హెచ్చరించేవాడిగా ఉండాలట. దేవుని యొక్క వాక్యం ఏదో లేపనం రాసినట్టుగా ఉండడం కాదు. దేవుని యొక్క వాక్యం హెచ్చరించిన విధంగా, అధికారంతో కూడిన విధంగా ఉండాలి. హెచ్చరించాలి. దేవుని యొక్క వాక్యం హితబోధ విషయంలో జనులను హెచ్చరించే విధంగా మాట్లాడాలి. ఏమో హెచ్చరిస్తే వాళ్ళు ఇచ్చే కానుక మానేస్తారేమో, మానేస్తే మానేని. దేవుడికి ఇస్తున్నారా, నీకు ఇస్తున్నారా? ఏమో వాళ్ళు ఇచ్చేటువంటి ఏదో ప్రథమ ఫలాన్ని తీసుకురావడం మానేస్తారేమో, ఇస్తే ఇవన్నీ లేకపోతే మానేని. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమును బోధించాల్సినటువంటి వాడు హితబోధ విషయంలో జనులను హెచ్చరించాలి. ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి గలవాడగినట్లు. ఎదురాడు వారి మాట అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి ఎదురాడేవాడు కానీ, ఈ లోకంలో దేవుని యొక్క పరిచర్యకు ఎదురాడేవాడు కానీ, వాళ్ళతో ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి కలిగిన వాడగినట్లు. అంటే వాక్యం మనకు తెలిసినప్పుడే కదా ఆ పని మనం చేయగలం. ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి కలిగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలను. ఉపదేశాన్ని అనుసరించాలి. మీకు ఒక విషయం చెప్తాను. ఉపదేశము వేరు, వర్తమానము వేరు. మరలా చెప్తున్నాను, ఉపదేశం వేరు, వర్తమానం వేరు. ఉపదేశం అనేది దేవుని మందిరంలో అప్పటికే రక్షించబడిన విశ్వాసుల ఎదుట చెప్పే బోధ. వర్తమానం అనేది, సందేశం అనేది ప్రజలందరి మధ్యలో బాక్సులు, సౌండ్ సిస్టమ్ ఉపయోగించుకుని బాహాటంగా అందరికీ తెలియజేసేది సువార్త వర్తమానం. సువార్త వర్తమానం మందిరములో ఉండేటువంటి విశ్వాసుల మధ్య చేయనక్కర్లేదు. మందిరములో ఉన్న విశ్వాసుల మధ్య చేయాల్సింది ఉపదేశము. ఉపదేశము అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడునై ఉండవలను. అందుకనే సేవకుడికి ఉపదేశం ఎక్కడ చేయాలో, సువార్త వర్తమానం ఎక్కడ ఇవ్వాలో తెలియాలి. సువార్త వర్తమానాన్నేమో ఉపదేశం ఇచ్చే చోట చేస్తే యేసు ప్రభుని పరిచయం వాళ్ళకి ఎందుకు చేయక్కర్లేదు కదా. బయటికి వెళ్ళి సంఘంలో చెప్పాల్సినటువంటి మాటల్ని బయట మైకులు పెట్టి చెప్తే అవమానం కదా, సిగ్గు కదా. చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి. అందుకనే మొదటి అధ్యాయంలో 2వ మాటలో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అనుభవ జ్ఞానం ఉండాలి. ఎక్కడ ఏమి బోధించాలో, ఎక్కడ ఏమి బోధించకూడదో సేవకుడికి తెలియాలి. సంఘ పెద్దకి ఎక్కడ ఏమి మాట్లాడాలో, మాట్లాడకూడదో తెలియాలి. అప్పుడు సంఘ క్రమము చక్కగా వెళ్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉంటాం. 2వ పారాగ్రాఫ్ కూడా, అంటే 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ వీడియోలో మనం విన్నాం. ఇప్పటికీ తీతుకు రాసినటువంటి పత్రికలో 2 వీడియోలు మనం చూసాం. మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మొదటి వీడియో, మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు 2వ వీడియో చూసాం. ఇక 3వ వీడియో కోసం
మీరు జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉండండి. ఒకవేళ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఉందా? మరి అయితే ఎందుకని ఈ వీడియోని లైక్ చేయకూడదు? మీరు ఎందుకని చాలామందికి షేర్ చేయకూడదు? ఎందుకని మీరు ఎంతవరకు జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఎందుకని సబ్స్క్రైబ్ చేసుకోకూడదు? బెల్ బటన్ నొక్కితే మీకు ఈ వీడియో ఈ ఛానల్లోకి అప్లోడ్ అయ్యేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా మీరు చూస్తారు, ఆ విధంగా ఆశీర్వదించబడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మనందరినీ ఆశీర్వదించి తన యొక్క కృపకు పాత్రులుగా, నిత్య జీవమునకు వారసులుగా మనందరినీ చేయునుగాక. ఆమెన్, ఆమెన్.